వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్లో అధిక బరువును తగ్గించే సరికొత్త వెయిట్ లాస్ ట్రీట్మెంట్కు సంబంధించి లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ నుంచి డైటీషియన్ వివేక పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేసి తనతో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒబేసిటీకి మెయిన్గా రీజన్స్ ఏంటి, అంటే ఎంత బరువు ఉంటే ఒబీస్ దాంట్లోకి వస్తారు? జనరల్గా మన ఉన్న బరువు అంటే కూడా మనము ఒక 4 నుంచి 5 కిలోల వరకు బరువు ఎక్కువగా ఉంటే ఓవర్ వెయిట్ అని చెప్తాము. దానికంటే కూడా ఎక్కువ బరువు ఉన్నాము అనుకుంటే ఒబెసిటీ ఫస్ట్ గ్రేడ్లోకి వస్తాం. అలానే ఒబెసిటీ సెకండ్ గ్రేడ్ అండ్ థర్డ్ గ్రేడ్స్ కూడా ఉంటాయి. అంటే మనకు శరీరంలో ఫ్యాట్ ఎంత ఎక్కువ అవుతుంటే దాన్ని బట్టి గ్రేడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. ఒకసారి ఒబెసిటీ గ్రేడ్లోకి జోన్లోకి మనం రీచ్ అయ్యాము అని అంటే మనకి ఫర్దర్గా మెడికల్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే సెల్యులైట్ ఫ్యాట్ డిపాజిషన్సే కాకుండా విసరల్ ఫ్యాట్ ఫార్మేషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒకసారి విసరల్ ఫ్యాట్ ఫార్మేషన్ ఎక్కువ అవుతే మన బాడీ ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకి అవ్వడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, బీపీ అండ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేసి ఆర్థరైటిస్, ఇట్లాంటి చాలా చాలా కాంప్లికేషన్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనము చాలా జాగ్రత్త పడి, అంటే నార్మల్ వెయిట్లో ఉన్న ఓవర్ వెయిట్లో ఉన్నప్పుడే కాస్త జాగ్రత్తలు తీసుకొని ఒబెసిటీ జోన్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఓకేనంటే వెయిట్ లాస్ అవ్వడానికి లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూల్ స్కల్ప్టింగ్, అల్థరా హెయిర్ థెరపీ, లైపోసోనిక్స్, ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ని లాంచ్ చేయడము లైఫ్ క్లినిక్కే లాంచ్ చేసింది. అండ్ దాని తగ్గట్టుగా ఏంటంటే ట్రీట్ చేసే డాక్టర్స్కి కూడా మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే డిఫరెంట్ క్లయింటల్ని ట్రీట్ చేస్తారు, డిఫరెంట్ మెడికల్ ఇష్యూస్తో ఫేస్ చేస్తున్న క్లయింటల్ని ట్రీట్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది హోల్డ్ చేస్తారు. సో ఈ టెక్నాలజీని యూస్ చేయడం, అంటే కరెక్ట్గా యూస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ట్రీట్మెంట్స్ గురించి పర్టికులర్ ప్రోటోకాల్స్ అనేది ఫ్రేమ్ చేయబడ్డాయి. సో ఇనిషియలీ బేసిక్ ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వైపు షిఫ్ట్ అవ్వడము, ఇలా ఆ ప్రోటోకాల్స్ ప్రకారంగా ట్రీట్మెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ క్లినిక్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ స్టార్ట్ చేసింది డాక్టర్ అండ్ డైటీషియన్ కాంబినేషన్లో జరిగింది. సో వాళ్ళు డిఫరెంట్ మెడికల్ ఇష్యూస్ ప్రకారంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. అండ్ వాళ్ళ గైడెన్స్తో అండ్ డైటీషియన్స్, డాక్టర్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్తో ప్రాపర్ ట్రీట్మెంట్ ఎగ్జిక్యూషన్ అని కూడా జరుగుతుంది. ఓకే, మీతో మాట్లాడడానికి సూర్యాపేట నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. పుల్లయ్య గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ పుల్లయ్య గారు, చెప్పండి. మేడం నేను 5.5 హైట్ ఉంటాండి. ఓకే. 75 kgs ఉన్నాండి. ఓకే, పుల్లయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సూర్యాపేట అండి. సూర్యాపేట. ఓకే. సో మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ అంటే హైదరాబాద్ కానీ వైజాగ్, విజయవాడ వన్ ఆఫ్ ద క్లినిక్స్ విజిట్ చేయండి. మీరు విజిట్ చేసినప్పుడు కొన్ని టెస్ట్ చేస్తారు మీకు, అంటే బాడీ అనాలిసిస్ టెస్ట్ అని చేస్తారు. దీని ద్వారా ఏంటంటే మీకు శరీరంలో ఫ్యాట్ ఎంతవరకు ఎక్స్ట్రా ఉందనేది తెలుస్తుంది. సుమారుగా మీరు ఒక 10 కిలోల నుంచి 12 కిలోల వరకు తగ్గితే సరిపోతుందండి. అది కాకుండా మీకు ఒకవేళ పొట్ట భాగం దగ్గర కానివ్వండి, థైస్ దగ్గర కానివ్వండి ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయ్యి ఉంది అనుకుంటే ఆ ఏరియాలో కరెక్షన్ చేయడం వల్ల కూడా మీకు ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ప్రొసీజర్స్ కూడా చాలా సేఫ్గా ఉంటాయి. డాక్టర్సే మీకు ట్రీట్మెంట్ చేస్తారు. నెలకి 4 నుంచి 5 కిలోల వరకు బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు తాడిపత్రి నుండి. చిదంబరెడ్డి గారు చెప్పండి. హలో చిదంబరం గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మా మిస్సెస్ కు హలో చెప్పండి చిదంబరం గారు. హలో హలో చిదంబరం గారు చెప్పండి. మా మిస్సెస్ కు 4.5 ఉంటుంది మేడం. ఓకే. ఓకే, బరువు ఎంత ఉంటారు? వినిపిస్తుంది, చెప్పండి చిదంబరం గారు. ఓకే అండి, వెయిట్ లాస్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎప్పుడు మీరు యూస్ చేస్తుంటారు? అంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయినప్పుడల్లా మరి ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుందని
డౌట్ చాలా మందికి. ఇప్పుడు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో మీకు బేసిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రొసీజర్స్ ఉన్నాయి, సింగిల్ సెషన్ ప్రొసీజర్స్ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎవరైతే క్లినిక్కి విజిట్ చేయలేరు, టైం కన్స్ట్రెయిన్ అనుకున్న వాళ్ళకి సింగిల్ సెషన్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. సో క్లయింటల్ రిక్వైర్మెంట్ని బట్టి ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. అందరికీ ఒకేలాగా మనం ట్రీట్మెంట్ చేయలేము. సో ట్రీట్మెంట్ గురించి కన్సల్టేషన్ మీకు డాక్టర్స్ తీసుకుంటారు కాబట్టి మీరు రిలై అవ్వచ్చు వాళ్ళపైన కంప్లీట్గా. అండ్ లైక్ కన్సల్టేషన్లో మీకు క్లియర్గా అంటే మీరు మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ ఈటింగ్ హ్యాబిట్స్, మీరు ఎంత ఫ్రీక్వెంట్గా క్లినిక్కి విజిట్ చేయగలుగుతారు అండ్ మీరు ఎంతవరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయగలుగుతారు ప్రాక్టికల్గా, మీకున్న మెడికల్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ప్లానింగ్ జరుగుతుంది. సో బేసిక్ ట్రీట్మెంట్స్ వచ్చేసి మీకు 20,000 నుంచి స్టార్ట్ అవుతాయండి క్లినిక్లో. ఒకవేళ మీరు అడ్వాన్స్ టెక్నాలజీస్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే పర్మనెంట్ ఫ్యాట్ రిడక్షన్ గురించి వెళ్ళాలనుకుంటున్నారు అంటే మాత్రం మీకు 50,000 నుంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకు ఏ ప్రొసీజర్ తీసుకున్నా కూడా ఒక హెల్దీ వెయిట్ లాస్ అనేది మీకు వస్తుందండి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా వెయిట్ తగ్గొచ్చు, తర్వాత ఈజీగా మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు వరంగల్ నుండి. కృష్ణమూర్తి గారు చెప్పండి. హలో అమ్మా. కృష్ణమూర్తి గారు చెప్పండి. కృష్ణమూర్తి మాట్లాడుతున్నాము. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కృష్ణమూర్తి గారు? డాక్టర్ గారు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా మా మిస్సెస్ ఏజ్ 52 years ఉంటుందమ్మా. ఓకే, మాకు కొంచెము వరంగల్ నుంచి మాట్లాడుతున్నామ్మా. ఓకే, వరంగల్ నుంచి. ఓకే అమ్మా నమస్తే. చెప్పండి. ఇది కొంచెం వెయిట్ 80 kg ఉందమ్మా. ఓకే, ఓకే, వయసు ఎంత ఉంటారు? అన్ని టెస్ట్లు చేయించాం, మోకాల నొప్పులు వచ్చాయమ్మా. మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మోకాల నొప్పులు వచ్చినాయి, దానికి ఆపరేషన్ అది ఇది అన్నారు. ఒకసారి ఏమో మా రైల్వే డాక్టర్ అన్నాడు ఆపరేషన్ మాత్రం లేదు, తర్వాత మీరు ఖాళీ ఒక వెయిట్ తగ్గితే చాలు అన్నారు. ఓకే, ఓకే, మంచిది. అయితే తన వయసు ఎంత ఉంటారండి? వయసు 54 years అమ్మా. 54 years ఉన్నారు. ఇంకా ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే షుగర్ కానీ బీపీ కానీ? ఏం ప్రాబ్లం లేదమ్మా, ఒక మోకాళ్ళే చాలా ప్రాబ్లం నొప్పులు. సో బరువు తగ్గితే డెఫినెట్గా మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి. తను వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. సో తనకేంటంటే ఇప్పుడు పొట్ట భాగం దగ్గర, థైస్ దగ్గర ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం వల్ల మీకు నీస్ పైన ఎక్కువగా స్ట్రెయిన్ పడుతుంది, దానివల్ల మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. సో మీరు సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు అంటే మీకు డాక్టర్ అడ్వైస్ చేశారు ఆల్రెడీ కాబట్టి ఒకసారి క్లినిక్ని విజిట్ చేయండి. వరంగల్ అంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ దగ్గరే అవుతుంది. వారానికి ఒకసారి క్లినిక్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నా సరిపోతుంది. సో వారానికి ఒకసారి 2 గంటలు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చేసే ట్రీట్మెంట్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ద్వారా మీకు అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది పాస్ చేస్తారు బాడీ పైన ఎక్స్టర్నల్గా. దీని ద్వారా ఈ ఫ్యాట్ అనేది కొవ్వు మీకు ఎనర్జీ లాగా మారుతుంది. దీని ద్వారా మీకు వెయిట్ రిడక్షన్ అనేది మీరు చూడొచ్చు. అలాగే కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్తో మీకు అబ్డామిన్ ఏరియా ఫ్యాట్, థైస్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ ట్రీట్ చేయడంలో ఆ ఫ్యాట్ తగ్గుతుంది. దాని ద్వారా బరువు తగ్గుతారు, స్లిమ్గా లుక్ అనేది వస్తుంది అండ్ మీకు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. సో బరువు పెరగడానికి డెఫినెట్గా కాస్త టైం పట్టింది కాబట్టి తగ్గడానికి కూడా అంతే టైం పడుతుందండి. అంటే నెలకి 4 నుంచి 5 కిలోల వరకు బరువు తగ్గినా ఇట్స్ గుడ్ ఎనఫ్ తన కేసులో. సో మీ నియరెస్ట్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ విజిట్ చేయండి. ఓకే, అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రీట్మెంట్స్ హెల్ప్ చేస్తాయి. అంటే ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ అదే సస్టైన్ చేయాలంటే, మెయింటైన్ చేయాలంటే ట్రీట్మెంట్స్ కంటిన్యూగా తీసుకుంటూనే ఉండాలంటారా? నార్మల్గా ఇప్పుడు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ వచ్చేసి మీకు ప్రాపర్ ఫ్యాట్ రిడక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఓన్లీ బరువు తగ్గడం, ఓన్లీ వెయిట్ రిడక్షనే కాకుండా ఫ్యాట్ తగ్గాలి. ఫ్యాట్ తగ్గినప్పుడు ఏంటంటే మీకు మళ్ళీ బరువు పెరగకుండా మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా అవుతుంది. మీకు జనరల్గా అంటే కొంతవరకు డైటింగ్, ఎక్సర్సైజెస్ కానీ నేచురోపతి క్లినిక్స్లో జాయిన్ అయ్యి ఒక నెల రోజుల్లో బరువు తగ్గడం ఇలాంటి కేసెస్ చూస్తుంటాం. వాళ్ళు ఏమవుతుందంటే అప్పటికప్పుడు డెఫినెట్గా బరువు తగ్గుతారండి, ఫాస్ట్గా తగ్గుతారు, కానీ వాటర్ లెవెల్స్ వాళ్ళకి తగ్గుతాయి, మసిల్ లెవెల్స్ డిప్లీట్ అవుతాయి, ఫ్యాట్ తగ్గదు. అందుకనేసి వాళ్ళ కేసెస్లో వాళ్ళు మళ్ళీ నెల రోజులు లేకపోతే 2 నెలల్లో ఆ వెయిట్ అనేది మళ్ళీ పెరిగిపోతారనమాట. సో ఇట్స్ ఎ టెంపరీ వెయిట్ లాస్. కానీ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ మాత్రం పర్మనెంట్ ఫ్యాట్ రిడక్షన్ గురించి మనం టార్గెట్ చేస్తాం.
దీని ద్వారా ఏంటంటే ఫ్యాట్ సెల్స్ని మనము క్రిస్టలైజ్ చేస్తాము లో టెంపరేచర్స్లో ట్రీట్ చేసి. అది కాకుండా హీట్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరికి ఏ ట్రీట్మెంట్ సూటబుల్ అవుతుందో ఆ విధంగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కానీ మీకు ట్రీట్ చేసిన ఏరియాలో మళ్ళీ ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా ఆ ఏరియా అనేది కంప్లీట్గా ష్రింక్ అయిపోతుంది అనమాట. ఆ లెవెల్ వరకు డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి తర్వాత వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. కానీ కొంతవరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకుండా తగ్గించేసి, అట్లీస్ట్ ఫ్రీక్వెన్సీ తగ్గించేసి, ఆల్కహాల్ యూసేజ్ లేకుండా, మళ్ళీ అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా హోమ్ ఫుడ్ డిపెండ్ అయితే బాగుంటుంది. వెజిటబుల్ సాలడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకొని, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే ఏంటంటే మీకు వెయిట్ అనేది మెయింటైన్డ్గా ఉంటుంది. బల్జెస్ కూడా మళ్ళీ ఇంచెస్ మళ్ళీ పెరగకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి మీరు ట్రీట్మెంట్కి ఏదైనా స్లిమ్మింగ్ ట్రీట్మెంట్కి జాయిన్ అయినప్పుడు నెక్స్ట్ 6 months వరకు మీకు మెయింటెనెన్స్ కూడా కాంప్లిమెంటరీగా ఉంటుందండి. అంటే నెక్స్ట్ 6 months వరకు నెలకు ఒకసారి మీరు క్లినిక్కి విజిట్ చేయొచ్చు. బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చెక్ చేసుకోవచ్చు. డైటిషియన్ అండ్ ఫిజియోథెరపీ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు తెనాలి నుండి. జియావుద్దీన్ గారు చెప్పండి. నా పేరు జియావుద్దీన్ అండి. ఓకే మేడం గారు, ఇప్పుడు నా హైట్ వచ్చేసి 5'11" ఉందండి. అది వెయిట్ వచ్చేసి 98 kgs వెయిట్ ఉందండి. ఓకే. దాని తర్వాత మనకేమో మోకాళ్ళ నొప్పులు, ఈ బరువు వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఓకే. వాకింగ్ ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు మీరు? ఏమండి, స్మోకింగ్ అలవాటు ఒకటి. వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్ చేయట్లేదు మేడం. చేయట్లేదు. మీకు పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయి ఉందా? అవునండి, ఉందండి. పొట్ట భాగంలో డిపాజిట్ అయి ఉంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు తగ్గాలి, మళ్ళీ పొట్ట భాగంలో ఏదైతే స్టబర్న్ ఫ్యాట్ ఉందో అది కూడా తగ్గాలి. ఓకే. సో మీరు అట్లీస్ట్ ఒక 10-12 కిలోలు తగ్గి మీకు బాడీ ఇంచ్ లాస్ వస్తే కంప్లీట్గా మీరు స్లిమ్గా కనిపిస్తారు, హెల్తీగా ఉంటారు. మళ్ళీ ఏదైనా ఫ్యూచర్లో మెడికల్ కాంప్లికేషన్స్ ఏం ఫేస్ చేయకుండా సేఫ్గా ఉంటారు. సో దీని గురించి మీరు నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేయొచ్చండి. గ్రాడ్యువల్గా కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ కాంబినేషన్లో చేసినప్పుడు మంచి రిజల్ట్స్ చూస్తారు. మీరు మ్యాక్సిమం ఒక 3 నుంచి 4 నెలలు దీని గురించి టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మీరు మీ నియరెస్ట్ క్లినిక్ చెక్ చేసుకోండి. మీరు 15 రోజులకు ఒకసారి క్లినిక్ విజిట్ చేసినా కూడా సరిపోతుంది మీ కేసులో. ఓకే. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏజింగ్. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి? ఇప్పుడు ఏజింగ్ సైన్స్ అనేది మనకి ఒక 25 years క్రాస్ అయినప్పటి నుంచి మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ మనం చూస్తున్నాం. సో ఏజింగ్కి చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే స్ట్రెస్ ఎక్కువగా అయిపోవడము, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, స్లీప్ తక్కువగా ఉండడము, వాటర్ లెవెల్స్ తక్కువగా తీసుకుంటున్నారు, ఫుడ్లో కూడా చాలా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఫాలో చేస్తున్నారు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఏజింగ్కి రీజన్స్ అని మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ తెలిసినా కూడా అందరూ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఏం చేంజెస్ చేయలేకపోతున్నారు. ఒకసారి 25 years to 30 years క్రాస్ అయిన తర్వాత మనలో ఉన్న ఇది ఏజింగ్ సైన్స్ అంటే ఇప్పుడు ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, నేసోలేబియల్ ఫోల్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, కళ్ళ దగ్గర క్రోస్ ఫీట్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి, చీక్స్ డ్రూపింగ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఏజింగ్ సైన్స్ని రివర్స్ చేయడం డెఫినెట్గా పాసిబుల్. ఇంతకుముందు ఓన్లీ సర్జికల్ సెటప్ ఉండేది అండి, సర్జికల్ ట్రీట్మెంట్సే ఉండేవి. కానీ ఇప్పుడు నాన్ సర్జికల్ మెథడ్లో అల్తరా హై థెరపీ ప్రొసీజర్లో మీకు ఏజింగ్ సైన్స్ని రివర్స్ చేయడం అనేది పాసిబుల్ అండి. దీంట్లో స్కిన్ లిఫ్టింగ్ అనేది జరుగుతుంది, చీక్ అప్లిఫ్ట్మెంట్ అవుతుంది, ఐబ్రో షేపింగ్ అవుతుంది, జా లైన్ కరెక్షన్ అవుతుంది, ఈ ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ అన్నీ తగ్గుతాయి. సో మీరున్న ఏజ్ కంటే కూడా అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలు యంగర్ లుక్ అనేది తీసుకొని వస్తుంది ట్రీట్మెంట్. అండ్ ఈ ట్రీట్మెంట్కి దీని లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కూడా ఉంటాయండి. జనరల్గా మనం స్కిన్ ట్రీట్మెంట్స్ ఏదైనా తీసుకుంటే ఒక 6 months వరకు ఎఫెక్టివ్ ఉంటాయి అనేది అన్న విషయం చాలామందికి తెలుసు. కానీ అల్తరా హై థెరపీ ప్రొసీజర్ రిజల్ట్స్ మీకు అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 సంవత్సరాల వరకు అలానే ఉండిపోతుంది. అంటే రివర్స్ ఏజింగ్ ఎఫెక్ట్ అనేది అంతవరకు ఉంటుంది. అండ్ దీని గురించి పోస్ట్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. జస్ట్ 1 single ప్రొసీజర్ 1 hourలో ట్రీట్మెంట్ తీసుకొని కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. మీకు 3 to 4 monthsలో రిజల్ట్స్ చూడొచ్చు. చాలామంది ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత బాడీ గురించి ఎక్కువ వరీ అవుతుంటారు. దానికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా?
ప్రెగ్నెన్సీ తర్వాత ఏంటంటే కొంచెం వెయిట్ రిడక్షన్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అంటే డెలివరీస్ తర్వాత ఎందుకంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఒక 11 to 15 kgs అనేది హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు అవ్వాలి కంపల్సరీ. సో డెలివరీస్ తర్వాత ఇమ్మీడియట్గా అంత వెయిట్ లాస్ చూడకపోవచ్చు మీరు. సో ఫ్యాట్ బల్జెస్ అలా ఉండిపోతాయి. సో ఆ టైంలో ఏంటంటే లాక్టేషన్ కూడా ఉంటుంది. సో మనం కాంప్రమైజ్ అవ్వలేము ఫుడ్ విషయంలో, న్యూట్రియంట్స్ విషయంలో. సో డైట్ కరెక్ట్గా తీసుకోవాలి, దాంతోపాటు వెయిట్ కూడా తగ్గాలి. సో ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. సో పర్టికులర్ ఏరియా తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయిపోయి ఉంటుంది. అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలి, దాంతోపాటు స్కిన్ లూజ్నెస్ ఏదైతే డెవలప్ అయ్యిందో అది కూడా తగ్గాలి. సో దీని గురించి కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రొసీజర్స్ చేస్తాండి. కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ కంబైన్డ్ విత్ లైపో హైఫో. సో ఈ 2 ప్రొసీజర్స్ కాంబినేషన్లో అండ్ కూల్ స్కల్ప్టింగ్లో మీకు బల్జెస్ రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీకు ఓవరాల్ బాడీ వెయిట్ తగ్గకపోయినా మీకు ఆ పర్టికులర్ ఏరియా, అంటే ఇప్పుడు అబ్డామిన్ ఫ్యాట్ డిపాజిట్ అయి ఉంది కాబట్టి అదే ఏరియాలో తగ్గాలి, కాబట్టి ఆ ఏరియాలో మనం కూల్ స్కల్ప్టింగ్ చేస్తాం. సో దాన్ని -10 to -15 degrees టెంపరేచర్స్లో ట్రీట్ చేస్తాము. అక్కడున్న ఫ్యాట్ సెల్స్ మీకు క్రిస్టలైజ్ అవుతాయి, మీకు 3 monthsలో కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతాయి బాడీలో నుంచి. కానీ స్కిన్ లూజ్నెస్ ఏదైతే ఉందో అది దానికి రీజన్ వచ్చేసి కొల్లాజన్. ఈ కొల్లాజన్ అనేది రిజనరేట్ అవ్వాలి. సో కొత్తగా కొల్లాజన్ ఫార్మేషన్ అనేది అవ్వాలి. సో ఈ టైటనింగ్ ప్రొసీజర్ అనేది కూడా ఇది సింగిల్ సెషన్ ప్రొసీజర్ అండి. 1 hourలో ప్రొసీజర్ అయిపోతుంది. తర్వాత మీకు 3 నుంచి 4 నెలల్లో కంప్లీట్గా ఏరియా అనేది ష్రింక్ అవుతుంది. సో సైజ్ తగ్గుతుంది, మీకు డ్రెస్సెస్లో కానీ మెజర్మెంట్స్లో మంచి డిఫరెన్స్ అనేది చూస్తారు. అండ్ దీని గురించి పెద్దగా పోస్ట్ మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు. వెయిట్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ క్లినిక్ విజిట్స్ కూడా అవసరం ఉండదు. ఓకేనే, మరో కాలర్ ఉన్నారు చిత్తూరు నుండి. స్రవంతి గారు చెప్పండి. హలో స్రవంతి గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి మేడం. ఓకే ఓకే. ఏజ్ 29 మేడం. ఓకే. వెయిట్ వచ్చి 76 ఉన్నాను మేడం. ఓకే, ఆల్ రైట్. ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారా స్రవంతి గారు? ఏం లేదు మేడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ ఎక్కువ ఉంది, బరువు మాత్రమే తగ్గాలి అనుకుంటున్నారు. సో మీరు అట్లీస్ట్ ఒక 15 నుంచి 20 కిలోల వరకు మినిమంగా తగ్గాల్సి వస్తుంది స్రవంతి గారు. చిత్తూరు అంటున్నారు కాబట్టి మీకు విజయవాడలో క్లినిక్ దగ్గరలో అవుతుంది, లేకపోతే హైదరాబాద్ అయినా విజిట్ చేయొచ్చు. మీరు చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేయలేను అని అనుకుంటే మాత్రం నెలకొకసారి అయినా క్లినిక్ విజిట్ చేసేలాగా ప్లాన్ చేసి క్రయోలిపాలిసిస్ కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ తీసుకోవచ్చు రిపీటెడ్గా. అంటే ఈ ప్రొసీజర్ని మీరు నెలకు ఒకసారి రిపీట్ చేస్తారు. మీకు ఎక్కడ బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారనమాట. దాంతో ఆ పర్టికులర్ ఏరియా అనేది ష్రింక్ అవుతుంది. సో కొంతవరకు మీరు డైట్ పార్ట్లో ఎలా ఫాలో చేయాలి, వాకింగ్ ఎక్సర్సైజ్ ఎలాంటివి చేయాలి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఎలాంటివి చేయాలి, అవన్నీ కూడా డాక్టర్స్, డైటిషియన్స్ మీకు అడ్వైస్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. అండ్ రైట్ కైండ్ ఆఫ్ ఫాలోఅప్ కూడా ఉంటుంది. కొంచెం లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 monthsలో కంప్లీట్గా మీరు కావాల్సిన నార్మల్ వెయిట్కి రాగలుగుతారు. ఓకే అండి, మరో కాల్ వెస్ట్ గోదావరి నుండి శివనాగరాజ్ గారు చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే. నా పేరు శివనాగరాజ్ మేడం. ఓకే. నా ఏజ్ 38 అండి. ఓకే. నా వెయిట్ వచ్చి 98 kilos మేడం. ఓకే. నేను ఒక 14 years నుంచి నేను థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నానండి. ఓకే. అది బాగా వెయిట్ ఎక్కువగా ఉంది, దానికి ఏమైనా ఇంజెక్షన్ ఉంటుందా? థైరాయిడ్కి మెడికేషన్ రెగ్యులర్గా యూస్ చేస్తున్నారా మీరు? వాడుతున్నాను మేడం, నేను థైరోనామ్ 150 mg యూస్ చేస్తున్నారు. ఓకే. వాకింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా చేస్తుంటారా? రేరుగా మేడం, అంటే కొంచెం నాకున్న ప్రొఫెషనల్కి కష్టంగా. ఓకే. కొంచెము మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ తీసుకొని రావాలి. డైట్ పరంగా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక అరగంట సేపు మనము వాకింగ్ కానీ సమ్ ఎక్సర్సైజ్కి టైం స్పెండ్ చేయాలి. ఇట్ కుడ్ బి స్పాట్ జాగింగ్ ఆల్సో. టీవీ చూడడానికి టైం స్పెండ్ చేస్తారు కదా, సేమ్ థింగ్. మీరు అక్కడే నిల్చొని స్పాట్ జాగింగ్ చేసినా, హ్యాండ్స్ మూమెంట్, లెగ్స్ మూమెంట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఫర్దర్ మెడికల్ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా సేఫ్గా ఉంటాం. ఏంటంటే వెయిట్ మెయింటెనెన్స్కి మీకు హెల్ప్ చేస్తుంది. మీ ఫర్దర్గా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆ శరీరంలో ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో
అది తగ్గాలి. ఓకే, మీరు అట్లీస్ట్ ఒక 15 కిలోలు వరకు తగ్గాలి అని ప్లాన్ చేసుకుంటే మీకు సుమారుగా 4 నెలల వరకు టైం పడుతుందండి. నాన్ సర్జికల్ లైపోసక్షన్ ప్రొసీజర్స్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇది ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మీకు అల్ట్రాసోనిక్ వేవ్స్ పాస్ చేసి ఈ ఫ్యాట్ అనేది ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తారు. దీని ద్వారా బరువు తగ్గుతారు. మేము చూసిన కేసెస్లో ప్రాక్టికల్గా బరువు తగ్గిన తర్వాత అంటే 15-20 కిలోలు బరువు తగ్గితే థైరాయిడ్ లెవెల్స్ మళ్ళీ నార్మల్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయండి. సో మోర్ దెన్ 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీమేల్స్లో మనం ఎక్కువగా థైరాయిడ్ చూస్తుంటాం, మేల్స్లో కొంచెం తక్కువగా ఉంటారు. కానీ బరువు తగ్గితే మాత్రం మీకు హార్మోనల్ లెవెల్స్లో చాలా వరకు మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యువల్గా మెడికేషన్ డోసేజెస్ తగ్గుతాయి అండ్ నార్మల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్లీజ్ ప్లాన్ ఫర్ యువర్ వెయిట్ లాస్. ఓకే, వెయిట్ లాస్కి ఇంకా చాలా క్లినిక్స్ ఉన్నాయి, చాలా ప్రొసీజర్స్ మెథడ్స్ ఉన్నాయి వెయిట్ లాస్ కోసం. కానీ కంపారేటివ్లీ వాటితో చూస్తే లైఫ్ క్లినిక్ అనేది ఎలా డిఫరెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ మీకు స్టార్ట్ చేయడం అనేది డాక్టర్ అండ్ డైటిషియన్ కలిసి స్టార్ట్ చేశారండి. Professionals have started the clinic with an intention of healthy weight loss to everybody. Okay, అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇండియాకి లాంచ్ చేసే ఘనత లైఫ్ స్లిమ్మింగ్ క్లినిక్ది అని చెప్పొచ్చు. లైక్ ఇంతకుముందు కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్స్ తీసుకోవడానికి యూఎస్కి అలా అదర్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు, కానీ ఇక్కడ మన దగ్గరే ఇప్పుడు ట్రీట్మెంట్ని అవైలబుల్ చేసాం. అండ్ వెరీ గుడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అందరు కూడా జెల్టిక్ యుఎస్ టీమ్ ద్వారా ట్రైన్ చేయబడిన డాక్టర్స్. సో ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్లయింట్కి ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయాలి అనేది డిసైడ్ చేయడం. అండ్ మీకు ఒక కాంబినేషన్ ఆఫ్ అంటే ప్రొఫెషనల్ డాక్టర్స్, డైటిషియన్స్, ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరూ టీమ్గా వర్క్ చేస్తారనమాట. అంటే బరువు తగ్గడం అన్నప్పుడు అది చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తాం. ఎవ్రీ కేస్ని అదొక లైక్ ఛాలెంజింగ్ కేస్ లాగా టేకప్ చేసి వెయిట్ లాస్ ఇచ్చే బాధ్యత కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అని తీసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ వి గివ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ టు ద క్లయింట్. అంటే ఓకే ఈ ట్రీట్మెంట్ తీసేసుకోగానే కంప్లీట్గా మీరు సన్నబడిపోతారు, స్లిమ్లోకి వచ్చేస్తుంది, జస్ట్ ఒక 1 మంత్లో కంప్లీట్ చేంజెస్ వచ్చేస్తుంది అన్న అలాంటి రాంగ్ ప్రామిసెస్ కాకుండా రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఎంత వెయిట్ తగ్గడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది, సో అండ్ సో టెక్నాలజీస్ యూస్ చేయాలి, టెక్నాలజీస్ వల్ల ఇంతవరకు మీరు అంటే ఇంత ఇంచ్ లాస్ ఈ పర్టికులర్ ఏరియాస్లో టైట్నింగ్ కానివ్వండి. సో రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది క్లయింట్కి క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి కావాల్సిన టైం డ్యూరేషన్ లోపు రిజల్ట్స్ డెలివర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడానికి మా టీమ్ ఎక్స్పర్టైజ్ అని చెప్పొచ్చు. ఓకేనంటే వెయిట్ లాస్ చేసినప్పుడు స్కిన్కి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా? వెయిట్ బరువు తగ్గినప్పుడు ఇట్స్ వెరీ న్యాచురల్ దట్ స్కిన్ అనేది కొంచెము లూజ్నెస్ డెవలప్ అవుతుంది. సో ఒక 10 కిలోలు బరువు తగ్గారు అని అనుకుంటే కొంచెం బాడీ టైట్నింగ్ అండ్ టోనింగ్ ప్రొసీజర్స్ మనము ట్రీట్మెంట్తో పాటు ఇంక్లూడ్ చేస్తే అంతవరకు ఎక్కువగా లూజ్నెస్ డెవలప్ అవ్వదండి. కానీ ఒక 20 కిలోలు 30 కిలోలు తగ్గాలి అని మనం ప్లాన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా స్కిన్ లూజ్నెస్ డెవలప్ అవుతుంది. సో ఈ లూజన్ స్కిన్ టైంకి టైట్నింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కంప్లీట్గా ఒక 30 kgs తగ్గిన తర్వాత మనం టైట్నింగ్ గురించి ఆలోచించకూడదు. ప్రాబ్లీ ఎవ్రీ 5 or 6 kgs టైట్నింగ్ ప్రొసీజర్స్ ప్లాన్ చేయాలి. సో దట్ వెయిట్ లాస్, ఇంచ్ లాస్ అండ్ టైట్నింగ్ 3 కూడా ఇన్ కాంబినేషన్లో మీరు రిజల్ట్స్ చూడొచ్చు. ఓకే అండి, మీరు వెయిట్ లాస్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.